బిట్టు ఈడంగరా అక్కలు ఏడుకోయిరు ఏవి చూద్దాం. ఇవా కూకుడుకాయలు మనం షాంపూ యూజ్ చేస్తాం చూడు, షాంపూలో ఇవి కలుస్తాయి. షాంపూ కంటే ఇవి బెటర్, ఇవే పెట్టుకుంటారు చాలామంది. మన పొలం దగ్గర చాలా ఉన్నాయి చెట్లు. కాదు తినరు కూకుడుకాయలు ఉన్నాయి చూడు. బిట్టుగా దొలకరాపోయి ఇక్కడ పాపం అల్ల వస్తుండు మట్టిలా. నెత్తికి ఎట్టుకుంటే షాంపూ లాగా మనం షాంపూ వాడతాంగా, షాంపూ ఎట్లా బూరుగు వస్తుంది, ఇవి పెట్టుకుంటే అట్లా జుట్టు కూడా మంచిగా చెట్టుకే కాస్తాయి. పెట్టుకున్నావా ఎప్పుడన్నా? మస్తు కాసినాయిగా పైకి కూకుడుకాయలు. ఇవన్నీ ఉన్నాయిగా. ఏం చేస్తుంది పట్టు ఏరురి తీసుకుపోదాం కొన్ని. జుట్టు మంచిగా అవుతుంది, పెరుగుతుంది పెద్దగా. సుండు కూడా ఉండదు, సుండు అనేదే ఉండదు అసలు. మంచిగా గ్రోత్ అవుతుంది జుట్టు. తీసుకోవా పడుతున్నాయా? ఒక దగ్గర కుప్ప వైర్ తీసుకొని పోదాం. అన్న పెట్టుర్రి, పై వరకు మస్తున్నాయి. ఎప్పుడు రాలే నేను ఇక్కడ, ఎక్కువ శాతం ఉండయేమో అనుకున్నా. ఈరోజు ఇంకా చిలకలకు వచ్చిన మొన్న భోజనాలకు చెట్లలకు. మా సైడ్ అయితే చెట్లలోకి వెళ్తున్నాము అంటారు. ఇవేమంటారు చూపేను? కుక్కుడుకాయలు. మీ జుట్టుకే పెడతా, మీ జుట్టుకే పెడతా. సరే. మస్తు కళ్ళు మస్తు మస్తు నొప్పులేసాయి. ఇవా ఇది మస్తు నొప్పులేసాయి. కూకుడుకాయలు మన తోట చుట్టూ ఇవే చెట్లు ఉన్నాయి, మొత్తం ఇవే ఉన్నాయి. ఎక్కువ శాతం వేరే చెట్లకు ఏవి లేవు, ఇవే ఉన్నాయి. ఏం చెట్టు అది కానీ కూకుడుకాయల చెట్లే ఉన్నాయి ఎక్కువ. సరే బాయ్ చెప్పురి. మా విఘ్నేశ్రీ బాగా తెలిసి కాయలు, ఎందుకంటే ఇంతకుముందుకు యూజ్ చేసేది నేను, ఇప్పుడు చేసలేను. ఇంకా ఈమె పెట్టిన జుట్టు ఇంటికి మళ్ళీ మమ్మీ నేను ఒక రోజు